పూలే అంబేద్కర్ సేవా అవార్డు. ఆ అవార్డుని కె తిలక్ కుమార్ గారు అనేసి ఎస్సీగా పనిచేస్తున్నారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్స్. ఆయనకి ఇవ్వాలనేసి డిసిషన్ తీసుకున్నాము. ఆ అవార్డుని కూడా ఆయన అడిగి యాక్సెప్టెన్స్ అయితే మేము పద్ధతి ప్రకారంగా ఆయనకి ఇస్తాము. కానీ ఇప్పుడు మాత్రం మేము ఏప్రిల్ 12వ తారీఖున ఆనం కళా కేంద్రంలో అవార్డులు ఇవ్వడానికి నేటి రోజున కమిటీ అంతా కూర్చొని డెసిషన్ తీసుకున్నదని మీకు చెప్పడానికి గర్విస్తున్నాము. ఏంటంటే మాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి ఉండాలి. వాళ్ళ ఐక్యతతో ఉంటే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి వీలు పడుతుంది. రాజ్యాధికారం వస్తేనే కానీ ఏ విధమైనటువంటి ఫలాల్ని ఈ కమ్యూనిటీస్ అనాదిగా అనకదొక్కబడుతున్నటువంటి కమ్యూనిటీస్కి న్యాయం జరగదని, న్యాయం జరగాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి ఉండాలని, ఆ కలిసి ఉండడానికి తగినటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి 1998లో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కమిటీని అంటే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కంటిన్యూగా గత 25 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా చేసుకుని వస్తున్నాం కార్యక్రమాలు. అలాగే ఎవరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తున్నాము, సాధిస్తున్నాము కూడాను. అలాగనే మాలో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ గురించి అనేక కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంలో మేము ఇచ్చే కార్యక్రమాల మీద మా సభ్యులు కూడా వారి యొక్క అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. అంబేద్కర్ అవార్డు జవహర్ గారికి, పూలే అవార్డు వాసిశెట్టి సుభాష్ గారికి, పూలే అంబేద్కర్ సేవా అవార్డు అంటే ఇద్దరు కలిపి, ఇద్దరితో ఒకటే ఆశయాలు. పూలే ఆశయాలనే అంబేద్కర్ కొనసాగించారు. అందుకు ఈ రెండు కలిపి కె తిలక్ కుమార్ గారు అని ఎస్సీ ఎలక్ట్రికల్స్ ఆయనకి ఇస్తున్నాం. ఇవన్నీ తలపెట్టి ఎవరైతే ఈ యొక్క పూలే అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేదా జిల్లా ఉద్యోగస్తులే కాదు, అలాగే ఉన్న స్థాయిలో ఉన్న సోషల్ వర్కర్స్ కానీ వీరందరికీ కూడా గత 25 నుంచి 28 ఏళ్ళ నుంచి మేము అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారి కాదు. ఎందుకంటే రామారావు గారు అలాగే ఉద్యోగస్తులు అందరం రిటైర్ అయినా సరే మేము మా కర్తవ్యాన్ని మరవకుండా భారతదేశంలో మేము కూడా ఒక పౌరులుగా ముందుకెళ్తూ ఈ కార్యక్రమం తలపెట్టాము. అయితే సుబ్రహ్మణ్య మైదానంలో 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క పూలే అంబేద్కర్ యొక్క అవార్డు కార్యక్రమాలని మేము నిర్ణయించడం జరిగింది సానుబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో. అయితే దీంట్లో అవార్డు గ్రహీతలు ఒకటి ఎస్సీ సెల్ చైర్మన్, అలాగే కార్మిక శాఖ మినిస్టర్ అయిన వాసంశెట్టి గంగాధర్ గారు, సుభాష్ గారు, అలాగే ఈరోజు జిల్లా సిఈ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఏపీఎస్సిబి ఏపీ ట్రాన్స్కో వారికి పూలే అంబేద్కర్ సేవా అవార్డు ఇవి ఇవ్వాలని మా యొక్క కమిటీ నిర్ణయించడం జరిగింది. కానీ ఈ కమిటీలో మేమందరం కూడాను తూచా తప్పకుండా మా పూర్తి సహకారంతో రామారావు గారిని ఫాలో అవుతూ, అలాగే మాతో ఫాలో అయిన ప్రతి సంఘాలని కలుపుకొని ముందుకెళ్లాలన్న ఉద్దేశమే మాది. కాబట్టి ఈ ఉద్దేశం మేమందరం ఏకీభవించి ఈరోజు ఈ మీటింగ్ జరపడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరికీ 12వ తారీఖుని సుబ్రహ్మణ్య మైదానంలో 5వ తారీఖుని జరగబోయే కార్యక్రమానికి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వారు అందరూ కూడాను మన యొక్క పూర్తి మనసుతోటి సహకరించాలని కోరుకుంటూ, ఇలాంటి అవార్డులు ఇంకా మేము బ్రతికినంత కాలం కూడా ఈ అవార్డులు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడడమే మా లక్ష్యంగా మేము ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జైభీంని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ గౌరవ సమావేశానికి అధ్యక్షులు సానుబోయిన రామారావు గారు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి ఇచ్చేసిన సోదరులందరికీ, నాయకులకి, సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అసోసియేషన్ ఒక రకంగా మహోన్నతమైన ఆదర్శాలతో ఏర్పడినటువంటి ఈ సంఘం.
దీనిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 4 సమాజాలు ఉన్నాయి. ఈ 4 సమాజాలు కూడా ఒక ఇంటికి కానీ పిల్లర్స్ ఎలాగో అలాగే 4 పిల్లర్స్ మీద నడుస్తున్నటువంటి ఈ సంఘం, ఆ సంఘంలో ఏ ఒడిదుడుకులు లేకుండా న్యాయబద్ధంగా మరి మాకు వచ్చే సమస్యలను కూడా అతి వినయ విజయాలతో దాన్ని ఆ సమస్యలను పరిష్కరించడంలో కూడా మా సోదరులందరూ కూడా ప్రతి చెయ్యి వేసి దాన్ని సఫలీకృతం చేయడం జరుగుతుంది. ఎంచేతనంటే ఒక విషయం నేను చెప్పగలను, అది బాధ కలిగినా కానీ, ఈ రాజమండ్రిలో మరి కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏంటంటే కలెక్షన్ సంఘాలుగానే మిగిలిపోతున్నాయి. దానికి మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు సంబంధం లేదు. ఎంచేతంటే దీంట్లో చాలా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులతో నడుస్తున్నటువంటి ఈ సంఘం కనుక రేపు జరగబోయే మరి ఆ సమావేశం లేకపోతే ఆ ప్రధానోత్సవ కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేయాలని మా ప్రెసిడెంట్ గారు తలపెట్టడం జరిగింది. గత సంవత్సరం కూడా అతి గౌరవనీయులైనటువంటి వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఇది 2వ సన్మానం, అతి ఘనంగా చేసేది. మరి ఈ ఘన సన్మానానికి మరి అందరూ కూడా వచ్చి సఫలీకృతం చేయాలని, మేము చేస్తున్నటువంటి ఈ సమావేశాన్ని ఆశీర్వదించమని, అభినందించమని, గౌరవించమని, మా విన్నపాన్ని మీరు మన్నించమని వేడుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ సంఘం వ్యవస్థాపకులు సానబోయిన రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంఘం పారదర్శకమైనటువంటిది, ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినది. మరియు అంబేద్కర్ గారు, పూలే గారి యొక్క ఆశయాల్ని ప్రచురిస్తూ ప్రకటిస్తూ ఉన్నటువంటి గొప్ప కమిటీ. మరి ఆశయాల్ని అంబేద్కర్ గారు, పూలే గారి యొక్క ఆశయాల్ని అందరికీ కూడా చేరాలి, అందరినీ కూడా అంటిపెట్టుకోవాలనేటువంటి మా ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షులు సానబోయిన రామారావు గారు ఏర్పాటు చేస్తున్నటువంటి సన్మానం కార్యక్రమానికి ఆయన ఏ విధంగా సూచనలు సలహాలు మాకు ఇస్తారో వాటిని తూచా తప్పకుండా మేము అనుసరించడానికి మేము ముందున్నాం. ఈ యొక్క ఆశయాలు ప్రతి ఒక్కరిలో కూడా నిబిడీకృతమయ్యి ఒక ఫౌండేషన్ గా అభివృద్ధి చెందాలని, అందరి యొక్క మనసులు కూడా మరి పూలే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో సంఘాన్ని నిర్మించి మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించి మనం ఆచరించడానికి మనం అందరూ కూడా ముందుకు రావడానికి ఇష్టపడాలని, సంయుక్తులు అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ విన్నవించుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క జైభీములు తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంతోషమైన శుభ సందర్భం ఏంటంటే ఏప్రిల్ మాసం దళితులకి కానీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ ఒక సంతోషమైన వాతావరణం. బాబు జగజ్జనరావు గారు ఏప్రిల్లో పుట్టారు, అంబేద్కర్ గారు, పూలే గారు, మహాత్మా అందరూ కూడా ఈ నెల పుట్టారు కాబట్టి అందుకు దళితులకి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ ఒక శుభమైన సంతోషం సంబరాలు చేసుకున్నాం. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏంటంటే ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేస్తాను, వెనకబడిన కుర్రాళ్ళ పిల్లలకి చదువు విషయంలో ముందుకు తీసుకెళ్తానికి రామారావు గారు ఎంతో కృషి చేస్తున్నారు. హాస్టల్లో జాయిన్ చేస్తాం, సీట్లు ఇవ్వకపోతే సీట్ల కోసం ఫైట్ చేస్తాం జరుగుతుంది. అలాగే మిగతా ఉన్న పేటలో ఉన్న అందరూ కూడా ఏ యొక్క సమస్య వచ్చినా సరే ఎడ్యుకేషన్లో కానీ మిగతా ఏదైనా ఇబ్బంది అయినా సరే ఆయన తెలియజేస్తే ఆయన వెంటనే స్పందిస్తాం, దానికి సంబంధించిన అధికారులతోటి మాట్లాడతాం, సమస్య పరిష్కరిస్తున్నారు. అలాగే రేపు జరిగే కార్యక్రమం ఇంట్లోని అన్ని వర్గాలను కలుపుకొని ఆయన అవార్డులు ఇస్తాం, చాలా విశేషం. మా అందరూ కూడా ఆమోదం తెలిపి ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఏ విషయమైన ఇబ్బంది లేదు, ఏ విషయమైన ఆటంకం లేదు. ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏప్రిల్ తారీఖు వచ్చే కార్యక్రమానికి అందరూ మన సొంత కార్యక్రమం, మన సొంత పండుగ ఇంట్లో చేసుకుని అలా చేసేయాలని చెప్పి అందరూ ఉత్సాహంగా రావాలని చెప్పి నా యొక్క మనవి చేసుకుంటూ ఈ కమిటీ వచ్చిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 12వ తేదీన పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలని జరిపించుటకు
రాజమండ్రి అనుపమ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ సోదరులందరినీ కూడా ఐకమత్యం చేసి మన సానబోయిన రామారావు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిపించుటకు ఏర్పాటు చేసినటువంటి మన సానబోయిన రామారావు గారికి అభినందనలు. బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సంఘ సోదరులందరూ కూడా నా అభినందనలు, అలాగే మీడియా మిత్రులు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ జై భీమ్. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఏప్రిల్ 12వ తారీఖున జరగబోయే ఈ యొక్క అవార్డు దినోత్సవాలకి మనం అందరం ఒక మాట మీద తీసుకొచ్చిన మా అధ్యక్షుల వారైన సానబోయిన రామారావు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆ యొక్క కార్యక్రమాన్ని మనం చాలా విజయవంతంగా చేయాలని నేను విన్నపించుకుంటున్నాను. జై భీమ్, జై బీసీ. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘంలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అనుపమ హోటల్ రాజమహేంద్రవరం ఎస్బీఐ బ్రాంచ్ వద్ద జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన ప్రతి సంవత్సరం పూలే అంబేద్కర్ అవార్డులు ప్రధానం సానబోయిన రామారావు ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం వారిచే వాళ్ళు ఈ సమాజానికి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డులు ఇవ్వడం ద్వారా ప్రజలకి సంకేతం ఏంటంటే ఇలా సేవ చేస్తే మనకి కూడా ముందు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశం, స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ఈ సంఘాలు, వెనకబడిన తరగతులు, అలాగే ఎస్సీ ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలు అందరూ ముఖ్యమైన నాయకులందరినీ ఆ రోజు ఇన్వైట్ మనం చేస్తున్నాం డయాస్ మీదకి. ఏమవుతుందంటే ఈ ప్రదానం చేసేటప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ కూడా రావడం వల్ల క్లబ్జీ అయిపోతుంది. అవార్డులు ప్రదానం చేసేటప్పుడు ఏంటంటే ముందే మనం తెలియజేయాలి ఏమనంటే వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది, మీరు అందరూ సమన్వయం పాటించి సక్రమంగా కూర్చొని మనకి సపోర్ట్ చేయాలని మనం ఈ సమావేశం ద్వారా కోరడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ వ్యక్తులకి ఎప్పుడైతే సన్మానం జరిగింది వీళ్ళందరూ కలిసిపోతున్నారు. అందువలన ఈ జ్యూరీ సభ్యులు ఎవరికి ఎలా చేయాలన్నది కన్ఫ్యూజన్ అవుతుంది. దానివల్ల ఈ ప్రజలు వీళ్ళంతా గమనించి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ సమన్వయం పాటించి ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు శ్రీ సానబోయిన రామారావు గారు తలపెట్టిన ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఎందుచేతనంటే 12వ తారీఖున పూలే అంబేద్కర్ అవార్డులు ప్రధాన సందర్భంగా ఆ కార్యవర్గం మీట్ అయ్యి ఏ విధంగా చేయాలని తలపెట్టారు. ఇలా తలపెట్టడం వల్ల ఇప్పుడు నాయకులు సంస్థలు సంఘాలకు ఇదవ్వాలంటే నాయకులకి మనం సత్కరించుకోవడం అంతైనా గొప్పతనం. ఎందుకంటే అందరినీ కూడా కలబోసి ఆయన ఎన్నిక చేసి మరి ఈ ప్రెస్ మీట్లో మరి మీకు ఏమైనా అభ్యంతరం ఉందని చెప్పినప్పుడు అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఆయన మాటను అనుసరించారు. ఎందుచేతనంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుండి సంఘాన్ని నడిపిస్తున్నారు. ఈ సంఘం ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొంది. లాస్ట్ ఇయర్ కూడా మన ఆదిరెడ్డి అప్పారావు గారికి, తర్వాత జేబీ రాజు గారికి కూడా సన్మాన కార్యక్రమం గొప్పగా ఘనంగా జరిపించారు ప్రెసిడెంట్ గారు. మరి ఈ విధంగా ఐకమత్యమే మహాబలం అన్నారు. ఇప్పుడు 4 గ్రూపులు కలిపి నడిపిస్తున్న సంస్థ ఇది. అందరూ ఇప్పుడు చూస్తుంటే ఎవరి మట్టుకాళ్ళో విడిపోయి వేరేగా ఉందన్న తరుణంలో ఈ సంస్థను నడిపించడం గొప్పతనం. మరి ఈ ప్రెస్ మీట్కి మాకు పిలిచి అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి, మీ అందరి మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.